హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో ఆఫ్ వి సెల్ యువర్ డ్రీమ్స్ యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ రోడ్డు నాగార్జున సాగర్ హైవే నుంచి గుర్రంగూడ విలేజ్కి వెళ్ళే రోడ్డు. నాగార్జున సాగర్ హైవే నుంచి గుర్రంగూడ విలేజ్ ఒక 1.2 to 1.5 కిలోమీటర్స్ డిస్టెన్స్ అయితే ఉంటుంది. గుర్రంగూడ విలేజ్ దాటిన తర్వాత అదే రోడ్డు కనుక మీరు కంటిన్యూ చేస్తే ఒక 500 మీటర్స్ అంటే నాగార్జున సాగర్ హైవే నుంచి ఎగ్జాక్ట్గా 1.7 1.8 కిలోమీటర్స్ డిస్టెన్స్ వెళ్ళిన తర్వాత లెఫ్ట్ సైడ్ ఒక మినీ కాలనీ లాగా వస్తుంది. కాలనీలోకి ఎంటర్ అయిన తర్వాత రైట్ సైడ్ తీసుకుంటే అంటే 1 to 3rd ఇల్లు వెస్ట్ ఫేసింగ్తో ఉన్న ఇల్లు అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది. ఇది బిల్డర్ కట్టిన ఇల్లు అయితే కాదు, ఓనర్సే వాళ్ళు ఉందామనే ఉద్దేశంతో వాళ్ళ ఓన్గా కట్టుకున్న ఇల్లు. వేరే రీజన్ పర్పస్లో వాళ్ళు అమ్మడానికి అయితే ఇది చూస్తున్నారు. సో ఇది మొత్తం ఓవరాల్గా మీకు 135 స్క్వేర్ యార్డ్స్ తోటి అయితే ఉంది. అంటే రోడ్ సైడ్ అయితే 30 feet ఉంటుంది, లెంత్ అయితే 40 feet అంటే 40.6 ఉంటుంది. సో ఇట్ కమ్స్ అరౌండ్ 136. సో ఇది 135 స్క్వేర్ యార్డ్స్తో ఉన్న G+1 వెస్ట్ ఫేసింగ్ ఇల్లు అయితే ఇది ఇప్పుడు ప్రస్తుతానికి అమ్మకానికి ఉంది. ఇది బిల్డర్, మళ్ళీ చెప్తున్నాను, ఇది బిల్డర్ కట్టిన కన్స్ట్రక్షన్ అయితే కాదు, ఓనర్స్ వాళ్ళు సొంతంగా కట్టించుకొని ఉందామనే ఉద్దేశంతో అయితే ఉంది. సో దానివల్ల ఈ పిల్లర్స్ కానీ అంటే 16mm స్టీల్ అయితే వాడారు పిల్లర్స్కి. అండ్ ప్రతి ఒక్కటి కూడా అంటే ఇప్పుడు రూమ్స్ మీరు చూసినట్లయితే రెడ్ బ్రిక్స్ వాడారు. అండ్ ఇప్పుడు మీకు అంటే డోర్స్ ఇంకా అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్నాయి కాబట్టి డోర్స్ కూడా టేక్ వుడ్ తోటి అయితే ప్లాన్ చేస్తున్నారు కాబట్టి మీకు కన్స్ట్రక్షన్లో ఎలాంటి ఇష్యూస్ అయితే లేవు. అండ్ వాటర్ ఫెసిలిటీ విషయంలో కూడా మీకు ఎలాంటి ఇష్యూస్ లేవు. ఇప్పుడు మీరు చూస్తున్నట్టు కిచెన్ అంటే గ్రౌండ్ ఫ్లోర్లో కిచెన్, ఒక బెడ్రూమ్ అండ్ అటాచ్డ్ వాష్రూమ్ మీరు అయితే ఇప్పుడు చూసినట్టు. సో ఇది అంటే స్టోరేజ్ కూడా మీకు ఇష్యూ అయితే లేదు, స్టోరేజ్ కానీ షెల్ఫ్స్ కానీ అవన్నీ ఇష్యూ లేదు. సో ఇది మీరు చూసిందే ఇది గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న 1 BHK. అండ్ ఫస్ట్ ఫ్లోర్లో చూసినట్లయితే 2 BHK విత్ మోడరేట్ స్పేస్ అన్నమాట, రూమ్స్ అన్నీ కూడా. సో ఇప్పుడు ఇది మనం ఫస్ట్ ఫ్లోర్లో ఈ కారిడార్ స్పేస్ కానీ అండ్ డోర్ కూడా మీకు అంత కంజెస్టెడ్ అయితే లేదు, డోర్ కూడా చాలా స్పేషియస్ కానీ అండ్ డోర్ పక్కన విండో కానీ అండ్ విండో పక్కన కూడా మళ్ళీ ప్రివిలేజ్ ఉంది వెంటిలేషన్కి అయితే, అది చూపిస్తాను చివరిలో చూపిస్తాను. సో ఇది హాల్ అండ్ హాల్ వెనకాల కూడా కొంత స్పేస్ ఒక 10/9 అలా ఆ స్పేస్ అంతా కూడా అది డైనింగ్కి ఉంచారు. సో ఇది ఇప్పుడు టీవీ యూనిట్ కానీ అదంతా కూడా స్పేస్ అయితే ఉంది. అండ్ అడ్జసెంట్ 2 బెడ్రూమ్స్. సో ఒకటి కామన్ వాష్రూమ్ అయితే చూడవచ్చు మీరు. సో ఇది అంటే మీకు ఎవ్రీ రూమ్ ఇప్పుడు చూసారు కదా, ఈ రూమ్కి ఒక వెంటిలేషన్ పర్పస్ ఒక లెఫ్ట్ సైడ్ వెంటిలేషన్ ఉంది అండ్ ఫ్రంట్ సైడ్ కూడా. సో అంటే ఇప్పుడు మీరు హాల్కి చూసిన ఒక విండో అండ్ ఇక్కడ కూడా ఒక విండో ప్రివిలేజ్ అయితే ఉంది. సో ఇది సెకండ్ బెడ్రూమ్. సో సెకండ్ బెడ్రూమ్ కూడా స్పేషియస్ ఉన్నంతలో స్పేషియస్గానే నాకైతే అనిపించింది. సో నేను డైరెక్ట్గా ఓనర్తో కూడా మాట్లాడాను కాబట్టి అన్ని క్వాలిటీ వాళ్ళకు బెస్ట్ చాయిస్. అంటే ఇప్పుడు ఇది ఈ ఇంటికి వేసిన బోరు కూడా 400 to around 450 feet ఉన్న బోర్కి వాడిన మోటార్ కూడా ద బెస్ట్ కంపెనీ అనమాట, ఫాల్కాన్ కంపెనీ. అంటే అదొక్కటనే కాదు, ఇప్పుడు మీరు ఏదైతే పెండింగ్లో ఉన్న ఎలక్ట్రిక్ వర్క్ సంబంధించిన మెటీరియల్ అవ్వచ్చు అండ్ డోర్స్ విండోస్ సంబంధించిన టేక్ వుడ్, అంటే క్వాలిటీ విషయంలో ఎలాంటి కాంప్రమైజ్ కాకుండా అయితే ప్లాన్ చేస్తున్నారు. అంటే ఇప్పుడు అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది కాబట్టి నేను స్టార్టింగ్లో చెప్పినట్టు ఈ ఇంటికి వాడిన రెడ్ బ్రిక్స్ దగ్గర నుంచి అండ్ పిల్లర్లో వాడిన 16mm స్టీల్ అదంతా కూడా మెటీరియల్ అయితే మనం ఇప్పుడు అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది కాబట్టి ఈ స్టేజ్లో కనుక ఎవరైనా కొనాలని ప్లాన్ చేస్తే అన్ని మెటీరియల్ అంతా కూడా క్వాలిటీ అంటే బిల్టప్లో క్వాలిటీ ఉందా లేదనేది అయితే మీరు డైరెక్ట్గా చెక్ చేసుకోవచ్చు ఇప్పుడు విజిట్ చేస్తే కనుక. అండ్ ఇంకొకటి ఏంటంటే నేను ఓనర్తో మాట్లాడినట్టు గ్రౌండ్ ఫ్లోర్లో అయితే మార్బుల్స్ అండ్ ఫస్ట్ ఫ్లోర్లో గ్రానైట్ అయితే ప్లాన్ చేస్తున్నారు. అఫ్కోర్స్ అంటే ఇప్పుడు ఈ స్టేజ్లో పర్చేస్ చేస్తే కనుక ఓనర్తో మాట్లాడుకున్న అవి మన చాయిస్ అది. సో ప్రస్తుతానికైతే అంటే తను చెప్పిన మాటల్లో అయితే ఇంతవరకు అయితే ఈ ఇంటి గురించి డీటెయిల్స్. అండ్ ఈ ఏరియా కూడా చాలా పీస్ఫుల్ ఏరియా. అయితే ఇది నాగార్జున సాగర్ హైవే నుంచి అప్రాక్స్ ఒక 2 kilometers డిస్టెన్స్లో ఉండడం అనేది కొంచెం కాంప్రమైజింగ్గా అనిపించినప్పటికీ విలేజ్ నేటివిటీ అండ్ ఒక పీస్ఫుల్ క్లైమేట్కి దగ్గరగా ఉండడం అనేది ఈ ఇంటికి అడ్వాంటేజ్ అని చెప్పొచ్చు. సో దట్ ఒక పొల్యూషన్ ఫ్రీ ఎన్విరాన్మెంట్ అండ్ ఫ్రెష్ ఎయిర్ అయితే ఈ ఇంటికి సొంతం. అలా అని ఇది ఒక ఐసోలేటెడ్ హౌస్ అయితే కాదు, ఒక మినీ కాలనీలో ఒక క్యూట్ ఫ్యామిలీ స్టేకి అయితే ఇది బెస్ట్ సూటబుల్ హౌస్ అని అయితే చెప్పొచ్చు. అండ్ ఇప్పుడు మనము టాప్కి వచ్చేసాము.
సో ఇక్కడ మనం అంటే ఇది ఏంటంటే పిల్లర్ కన్స్ట్రక్షన్, పిల్లర్స్ 9 పిల్లర్స్ ఈ ఇంటికి యూజ్ చేశారని చెప్పడం కోసం అనేది నేను చూపిస్తున్నాను. సో ఇది ఈ ఇంటి గురించి కంప్లీట్గా డీటెయిల్స్. సో ఈ ఇంటికి ఓనర్ కోట్ చేసే ప్రైస్ 1,10,00,000. ఇదైతే నెగోషియబుల్. సో ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్, ప్లీజ్ డైరెక్ట్లీ కాల్ మీ ఆన్ 944015 9446. థ్యాంక్ యూ.